హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా బాబుకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కరోనా నుంచి కొన్ని రోజులైతే హాలిడేస్ ఇచ్చేసినారు కదా, మళ్ళీ ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి నా కోసమని మసాలా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా చెక్క, లవంగ, ఇలాచి, మళ్ళీ అల్లం అన్నీ వేసి ఇంకా మసాలా టీ అయితే నా కోసం పెట్టుకున్నాను. ఇంకా నేను తాగేసి ఇంకా మార్నింగ్ బాబుకి టిఫిన్కి వచ్చేసి టమాటో బాత్ చేస్తున్నాను. ఇంకా టమాటో బాత్కి అయితే ఇంకా కుక్కర్లో చేస్తున్నాను. సరిపడిన ఆయిల్ పోసాను. టమాటో మళ్ళీ ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈజీగా అయిపోద్ది కదా, అన్నీ ముందే కట్ చేసుకుంటే ఫస్ట్ అన్ని కట్ చేసుకొని ఇంకా ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చెక్క, లవంగ, ఇలాచి, బే లీఫ్, మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమాటో, మళ్ళీ గ్రీన్ పీస్, ఇంకా అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నార్మల్ స్పైసెస్ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మళ్ళీ కొంచెం గరం మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇంకా రైస్ వేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 3 విజిల్స్కి. తర్వాత టమాటో బాత్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా కొన్ని రోజులు లీవ్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇంకెందుకంటే ఇంకా జస్ట్ ఇంకా 1 మంతే కదా, ఈ 1 మంత్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయినాక మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుద్ది. ఆ తర్వాత ఒకేసారి ఓపెన్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పాపకు కూడా స్టార్ట్ అయింది. కానీ పాపకి వచ్చి ఆప్షన్ ఇచ్చినారు పంపిస్తారా లేదా అనేసి మెసేజ్. మేమైతే ఇంకా పంపిము ఇప్పుడు అని చెప్పి ఇంక మెసేజ్ అయితే పెట్టేసాం మిస్కి. ఇంకొకేసారి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంపించచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్, మళ్ళీ బుక్స్, బ్యాగ్స్ మళ్ళీ అన్నీ పర్చేస్ చేయాలి. జస్ట్ ఈ 1 మంత్ అడ్జస్ట్ చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కరెక్ట్గా ఒకేసారి పంపించచ్చు అనిపించింది. అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పంపిద్దాము అని అనుకుంటా ఉన్నాము. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే తను 6th స్టాండర్డ్కి పోయినాక. అందుకని ఇంకా ఆన్లైన్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అటెండ్ అవుతుంది. మిస్ వాళ్ళు మళ్ళీ ఏం రిప్లై ఇస్తారో తెలియదు. కంపల్సరీగా రావాలి అంటే ఇంకా పంపించి తీరాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ఆన్లైన్లో ఇప్పుడు అటెండ్ అవుతుంది. బాబునైతే ఇంకా స్కూల్కి పంపించేసాము. బాబు ఇప్పుడు 7th స్టాండర్డ్ కదా, కొంచెం తనైతే ఇంకా నేర్చుకోవాలి. మ్యాథ్స్ అవన్నీ ఇంట్లో ఉంటే అంతగా అర్థం కావనేసి ఇంకా బాబునైతే మేము స్కూల్కి పంపిస్తూ ఉన్నాము. బాబుకి అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి బాబుకు బట్టలు, బ్యాగ్స్ అన్నీ తెచ్చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఒక 1 మంత్ అంతే కదా పాపకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినా కానీ అనేసి మేము ఇంకా డిలే చేసేసామన్నమాట. ఇంక 6th స్టాండర్డ్కి పోయినాకే పంపిద్దాంలే అనేసి ఇంకా బాబుకి మాత్రం ప్రస్తుతానికి ఇంకా టిఫిన్ ప్యాక్ చేసేస్తున్నాను. ఇక్కడైతే టమాటో బాత్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రైస్ కూడా వేసేసాను. రైస్ నుంచి ఒక 1 మినిట్ అలాగే స్టవ్ పెట్టి ఫ్రై చేస్తాం కదా, ఆ టైప్లో చేస్తూ ఉన్నాను. 1 మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసాను. కొత్తిమీర మళ్ళీ పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత సరిపడిన వాటర్ అయితే పోసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. సరిపడిన వాటర్ పోసి సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాను ఒక 3 విజిల్స్ వరకు. ఇంకా అక్కడ కుక్కర్ అయ్యే లోపల నేను ఇక్కడ సామాన్లన్నీ కడిగేసుకుంటా ఉన్నాను. నైట్ మిగిలిపోయినవి ఉన్నాయి కదా, ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6:45, 7 అవుతుంది టైము. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా సామాన్లు అనేది కూడా కడిగేసుకుంటా ఉన్నాను. ఇంకా బాబుని కూడా లేపేసాను. ఇంకా బాబు కూడా లేచి రెడీ అవుతూ ఉండు. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటాను. కుక్కర్ అయ్యే లోపల నాకు సామాన్లు కూడా వాష్ చేసుకోవచ్చు కదా, టైం వేస్ట్ కాకుండా అనేసి ఇంకా ఆ పని అయితే చేసేసుకుంటా ఉన్నాను. అలాగే టైం కూడా సేవ్ అవ్వద్ది. మినిమం 1/2 అవర్ అవ్వద్ది కదా మనకి కుక్కర్ విజిల్ అన్నీ వచ్చి కూల్ అయ్యేకి 1/2 అవర్ పట్టద్ది. అందుకనేసి ఇంకా అంతలోపల హ్యాపీగా సామాన్లు అనేది కూడా కడిగేసుకోవచ్చు. సామాన్లు కొంచెంగానే ఉన్నాయి, అందుకనేసి కడిగేసుకోవచ్చు ఆ టైంలో అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే సామాన్లు అనేది కూడా కడిగేసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు సామాన్లు కడిగే లోపల విజిల్ అంతా వచ్చేసి కంప్లీట్గా కూల్ కూడా అయిపోయేసింది కుక్కర్ అనేది. ఇంకా ఇలా సామాన్లన్నీ కడిగేసుకుంటా ఉన్నాను. ఇంకా అదేలాగా సింక్ కూడా నీట్గా క్లీన్గా కడిగేసేసాను.
ఇంకా సామాన్లన్నీ కడిగి అంతా క్లీన్ చేసే లోపల నాకు ఇక్కడ కుక్కర్లో రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా అంతా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా బాగా మిక్స్ చేసి ఫస్ట్ అయితే బాబుకి వేసి ఇచ్చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:15 7:20 అలా అయిపోయింది టైము. ఇంకా బాబుకి వేసేస్తే ఇంకా బాబు టీవీ చూస్తూ తినే లోపల చాలా లేట్ అయిపోద్ది. ఇంకా బాబుకి వేసి ఇచ్చి ఇంకా టిఫిన్కి అయితే ప్యాక్ చేసేస్తాను. ఇంకా వేడివేడిగా ఉంది కదా, బాబుకి కూడా తినేకి కొంచెం టైం పట్టుద్ది, అందుకని చేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా టిఫిన్ ప్యాక్ చేసేస్తాను. టిఫిన్స్ అయితే పిల్లలకి అప్పుడు స్టీల్ టిఫినే యూజ్ చేయాలని చెప్పింది కదా, అవైతే తీసి పెట్టాను. ఈ ప్యాకింగ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ వేసాము అసలు టిఫిన్ కనిపించలే, బాటిల్స్ కనిపించలేదు. ఇంకా బాబుకి అయితే టిఫిన్ ప్యాక్ చేశాను. ఇంకా టమాటో బాత్తో పాటు బూందీ వేసి రైతా అయితే చేసి ఇచ్చాను. స్నాక్స్ కానీ యాపిల్స్ కట్ చేసి పెట్టేశాను. ఇంకా బాబు పోయిన తర్వాత ఇంక ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగుంది అన్నప్పుడు ఇంకా నేనైతే కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి ఇలా మళ్ళీ ఆల్టరేట్ చేసేసుకున్నాను. స్పైసెస్ది ర్యాక్ అనేది ఉంది కదా, ఇక్కడ మళ్ళీ విండో సైడే పెట్టేశాను. మనీ ప్లాంట్ అవన్నీ అక్కడే పక్క సర్దేసుకున్నాను. కొంచెం స్పేస్ అనేది బాగుంది ఇప్పుడు కిచెన్లో. మళ్ళీ ఇక్కడ కిచెన్ టిష్యూ ఉంటుంది, అక్కడైతే హ్యాంగ్ చేసుకున్నాను. ఒక దారం కట్టేసి మనం తీసుకొని యూస్ చేసుకునే ఈజీగా ఉంటుంది కదా అనేసి కిచెన్ అయితే మళ్ళీ ఇలా ఆల్టరేట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేస్తానో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది చూడడానికి. స్పేస్ కూడా చాలా బాగుంది. నా కిచెన్లో స్పేస్ అనేది ఉండాలి, అందుకనేది ఆల్టరేట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అంతా అయిపోయి ఫ్రీగా కూర్చున్నప్పుడు బాబు డ్రాయింగ్స్ చేస్తుండు. అది వచ్చేసి వాళ్ళ అక్క పాడు చేసిందంట. బాబు తిడతా ఉండు, చూడు అక్క చూడు ఎలా పాడు చేసిందో నా డ్రాయింగు, అక్క క్లాస్ అయిపోయాడు అని చెప్తాను అక్క సంగతి అని చెప్పేసి తిడతా ఉండు వాళ్ళ అక్కని. మళ్ళీ డ్రా చేస్తూ ఉండు, నా డ్రాయింగ్ పాడైపోయింది అనేసి డ్రా చేసి మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తూ ఉండు. ఇవి వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఇక్కడ ఉండరు కదా వాళ్ళ ఫ్రెండ్స్. పైన ఉండేది వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్. అన్నయ్య ఇది ఒక చిన్న పిల్లడు, ఇది మామయ్య, ఇది అక్క. ఎన్ని దిక్కులు రాస్తావు అక్క? ఆ చిన్న పిల్లడు ఎవరు? వీడా చెప్పు. మళ్ళీ ఇది అక్క వాళ్ళ ఫ్రెండ్స్ సోను, ఆద్య, చిత్తరిత, ఇది బెన్నీ తర్వాత నేను ఇంకా బెడ్రూమ్ అనేది సర్దేశాను. 2 బెడ్రూమ్లు సర్దేశాను. ఇంకా బెడ్షీట్ అన్నీ మార్చి ఇంకా మళ్ళీ వేరే బెడ్షీట్ వేసాను. ఇంకా 2 వీక్స్ నుంచి అయితే అసలు ఏమి క్లీన్ చేయలేదు కదా, హెల్త్ బాగాలేక. ఇంకా కొంచెం సుమారుగా ఉందనే లోపల ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ముందు రోజు ఈవినింగ్ అయితే నేను కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి ఇలా బెడ్రూమ్స్ 2 క్లీన్ చేసేసుకున్నాను. బట్టలు అన్నీ చాలా ఉన్నాయి, వాష్ చేసినాయి, అవి మడతేసేది ఉన్నింది. ఈ పని అయిన తర్వాత ఇంకా బట్టలన్నీ మడతేసుకున్నాను. అదైతే షూట్ చేయలేదు. చాలా బట్టలు ఉన్నాయి, ఉతికేసేసుకుంటున్నాను కానీ మడతేసేయలేదు. ఇంకా అదేలాగన్నీ మడతేసుకొని నీట్గా కబోర్డ్లో అయితే సర్దేశాను. ఇంకా ఇలా ఈ బెడ్రూము మళ్ళీ నెక్స్ట్ బెడ్రూమ్ కూడా 2 బెడ్రూమ్లు సర్దేసుకున్నాను. పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ మాత్రం నేను బెడ్రూమ్లో బెడ్షీట్లు అన్నీ తీసేస్తాను. ఒకటి చైర్ కాదు, ఈ రూమ్లో అయితే అస్సలు ఎక్కువ ఉండదు మాస్టర్ బెడ్రూమ్లో. ఇంకా ఆ బెడ్రూమ్లో అయితే కిడ్స్ బెడ్రూమ్లో అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ రూమ్లో అయితే అంతగా పిల్లల ఆర్డర్ అనేది ఈ రూమ్లో బెడ్రూమ్లో అయితే నేను అంతకేం బెడ్షీట్లు ఎక్కువగా చేంజ్ చేయను, 1 వీక్ అలా ఉంచుతాను. ఇంకా సైడ్స్లో అయితే అలా ముడివేస్తున్నాను. ముడేస్తే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా బెడ్షీట్ అనేది లేసి రాకుండా. ఇంకా అన్ని సైడ్స్ అలా ముడివేసుకొని ఇంకా సర్దేసుకుంటాను బెడ్షీట్ అనేది. ఇంకా ఇలా బెడ్రూమ్స్ అన్నీ సర్దేసుకున్నాను. 2 బెడ్రూమ్స్ కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా అయితే అరేంజ్ అయిపోయింది బెడ్రూమ్ అయితే. ఇంకా బట్టలన్నీ కూడా మడతేసి పెట్టేసుకొని రిలాక్స్ అయిపోయేసాను. ఇంకా ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను సేమియా ఉప్మా చేసి ఇచ్చేసాను బాబుకి. ఇంకా ముందైతే సేమియాని అయితే ఫ్రై చేసేసుకున్నాను.
ఇలా ఫ్రై చేసి పెట్టేసుకుంటే మనకి స్టిక్కీగా అనిపించదు కుక్ అయిన తర్వాత. అందుకనేసి ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకొక కడాయి పెట్టేసి ఇంకా దాంట్లో అయితే ఆయిల్ వేసాను సరిపడినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆవాలు, మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత శనగబ్యాళ్ళు, ఇంకా పీనట్స్, ఇవన్నీ వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది కొంచెం సన్నగానే కట్ చేసుకుంటాను ఎక్కువగా. నేనైతే పిల్లలు తినరు కదా అనేది, పిల్లలనే కాదు నేను కూడా తిన్ను. ఇలా సన్నగా కట్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి నోటికి కూడా అంతగా దొరకవు. అందుకనేది ఆల్మోస్ట్ సన్నగానే కట్ చేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను. గ్రీన్ పీస్ ఉన్నాయి, ఇంకా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. గ్రీన్ పీస్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది తినేకి, అందుకనేసి గ్రీన్ పీస్ కూడా వేసాను. ఉంటే గ్రీన్ పీస్ అనేది ఆప్షన్, మాత్రమే ఉంటే వేసుకునేది, లేదంటే లేదు. తర్వాత కరివేపాకు వేసాను, ఇంకా కొంచెం సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. కంప్లీట్గా అన్నీ బాగా కుక్ అయ్యి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటా, టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. తర్వాత వాటర్ పోసేస్తాను సరిపడినన్ని. నేను సేమియా ఎంత తీసుకున్నానో దాని ప్రకారం అయితే వాటర్ అయితే పోసేస్తాను. ఇంకా ఇక్కడ వాటర్ అనేది పోసాను. ఇంకా అదేలాగా సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్నాక బాయిల్ అయ్యేకి వదిలేస్తాను వాటర్. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సేమియా అనేది యాడ్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ సేమియా అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఒక 1-2 మినిట్స్కి అంతా మనకి ఆల్మోస్ట్ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయేస్తుంది. జల్దీని కుక్ అయిపోద్ది కదా సేమియా కూడా. ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ అలా, 2-3 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయేసింది. ఇంకా చాలా బాగా కుక్ అయింది కదా. సేమియా ఉప్మా అయితే నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. మా చిన్న బాబు అయితే అంతకు తిండు, కానీ హ్యాపీగా తినేసిండు ఆ రోజు. చాలా బాగా వచ్చింది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేడివేడిగా ముగ్గురు పిల్లలకి అయితే వేసి ఇచ్చేసాను. హస్బెండ్ ఈవినింగ్ రాను అని చెప్పిండు అనమాట, అందుకని ముగ్గురు పిల్లల వరకు ఇచ్చేసాను ఈవినింగ్. ఇంకా హస్బెండ్ వచ్చేయలేదు అని చెప్పినమాట, 7 o'clock పైన వస్తానని. అందుకనేసి పిల్లల వరకు ఇచ్చేసాను. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.